మనకు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతున్న కొద్దీ అలాగే స్కామర్స్ కూడా కొద్దిగా కొత్త కొత్త ఆలోచనలతోనైతే ముందుకు రావడం జరుగుతుందన్నమాట. అయితే వీటిలో సైబర్ స్కామ్ అని మీరు వినే ఉంటారనమాట. ఇది చాలా డెవలప్ అయిపోయింది. అంతేకాకుండా వీళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనల్ని మోసం చేయకోకుండా సోషల్ మీడియా ద్వారా అలాగే వేరే వేరే మాధ్యమాల ద్వారా కూడా మనల్ని నేరాల్లోకి అయితే లాగుతున్నారనమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక స్కామ్ అనమాట. అదేమిటంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ అనమాట. సో ఇప్పుడు ఇదైతే ప్రజెంట్ అయితే వైరల్ అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఇది బాగా పాపులర్ అయిపోయిన జాబ్ అనమాట. ఈ జాబ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ కాని లేడీస్ అయితే ఉంటారో వాళ్ళని ప్రెగ్నెంట్ చేయడం అనమాట. ఇలా చేయడం ద్వారా మనకు వాళ్ళు 13 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అసలు ఈ స్కామ్ ఏంటి, ఈ స్కామర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ స్కామ్కి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మనకు బీహార్లోని నౌడా అనే డిస్టిక్లోనైతే ఈ స్కామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకు బోర్వెల్ వేస్తారు కదా, ఈ బోర్వెల్కి సంబంధించిన చిన్న షెడ్ అయితే ఉందన్నమాట. అక్కడ ఆ షెడ్లోనైతే ఒక 8 మందితో కలిసి మున్నా కుమార్ అనే ఆయన అయితే ఈ స్కామ్కి పాల్పడడం జరిగిందనమాట. సో అసలు ఈ స్కామ్ని ఎలా చేస్తున్నారు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. మనకు ఎక్కువగా కుర్రకారు ఉంటారు కదా, ఈ కుర్రకారునే టార్గెట్గా పెట్టుకొని వీళ్ళైతే ఈ స్కామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ స్కామ్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ కాని లేడీస్ అయితే ఉంటారో వాళ్ళను ప్రెగ్నెంట్ చేస్తే 13 లక్షల రూపాయలు మేము పే చేస్తామని అయితే వీళ్ళైతే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే దీనికి ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ అని ఒక పేరు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 13 లక్షలు మేము పే చేస్తాము ప్రెగ్నెంట్ కాని లేడీస్కి ప్రెగ్నెంట్ చేస్తే అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లోను అలాగే ఫేస్బుక్లోనైతే వీళ్ళైతే చాలామందికి అయితే మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఎక్కువగా కుర్రకారు అయితే దీనికి టెంప్ట్ అయిపోయి 13 లక్షల రూపాయలు వస్తాయి, పైగా దీనికంటే ముందు ఎక్కువగా సుఖపడవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కాంటాక్ట్ అవుతూ ఉన్నారనమాట. సో ఇలా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు 799 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 799 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే మనం పే చేసిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్కి సంబంధించి ఫోన్పే కానీ జీపే కానీ వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట. ఇలా స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అమ్మాయిల ఫోటోలు అయితే వీళ్ళకైతే వాట్సాప్ ద్వారా పెట్టడం జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళు ఈ ఫోటోల్ని ఎక్కడి నుండి గ్యాదర్ చేశారంటే మనకు సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లో లేడీస్ అయితే తమ ఫోటోలు అయితే పెడుతూ ఉంటారు కదా, ఆ ఫోటోలను కొద్దిగా మార్ఫింగ్ చేసి కొద్దిగా అందంగా తయారు చేసి ఆ ఫోటోలను అయితే ఈ ఎవరైతే 799 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకైతే పెట్టడం జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళు పెట్టిన తర్వాత వాటిలో వాళ్ళైతే ఎవరో ఒక అమ్మాయిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళైతే ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని అయితే వాళ్ళకి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇలా పంపించిన తర్వాత వాళ్ళు ఆ ఫోటోని చూసి ఫోటోలో ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉందో చూసి దాన్ని బట్టి వాళ్ళైతే రేట్ ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ వాట్సాప్లో పంపించిన ఫోటోలు ఆధారంగా మనం సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని బట్టి వాళ్ళైతే ఒక రేట్ మనకు ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు అయితే వాళ్ళైతే మన దగ్గర నుండి ఛార్జ్ వసూలు చేస్తారు. అంటే మనం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ప్లస్ మనం సెలెక్ట్ చేసుకున్న అమ్మాయికి సంబంధించిన అమౌంట్ అయితే మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇలా పే చేసిన తర్వాత మనం పే చేసేవాళ్ళు లేదనేది ఒక స్క్రీన్ షాట్ అయితే వాళ్ళకి పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇలా పెట్టిన తర్వాత వాళ్ళైతే అమ్మాయిలను పంపిస్తామని చెప్పి వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. సో అక్కడితో స్కామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే మన దగ్గర నుంచి ఆల్రెడీ 799 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ అమ్మాయిల ఫోటోలు పెట్టినందుకు అందులో మనం సెలెక్ట్ చేసుకున్నందుకు మనం అట్లీస్ట్ ఒక 10,000 లేదంటే 15,000 అట్లీస్ట్ ఒక 5,000 అయినా మనం పేమెంట్ చేస్తాం కదా. ఈ పేమెంట్ చాలు ఆ పర్సన్ దగ్గర నుంచి దగ్గర వాళ్ళు 5,000 రూపాయలు అయితే తీసేసుకున్నట్టు లెక్క అనమాట. సో ఇలా ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు 5,000 అయితే 5,000, 10,000 అయితే 10,000, 15,000 అయితే 15,000, అలాగే 20,000 అయితే 20,000 ఇలాగా దొరికిన చోటకి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి వాళ్ళైతే డబ్బులు అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా కలెక్ట్ చేయడం ద్వారా వాళ్ళైతే లక్షల్లో సంపాదించేస్తున్నారు అనమాట. ఇది ఈ స్కామ్కి సంబంధించి మనకు బీహార్ కేంద్రంగా సోషల్ మీడియా ద్వారా ఇలా జరుగుతుందని అయితే మనకు తెలిసిందనమాట. సో ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఏ విషయంలోనూ టెంప్ట్ కాకండి.
సో లేడీస్ విషయాల్లో అసలు టెంప్ట్ కాకండి. ఎందుకంటే ఇలా లేడీస్ని ఫోటోలు అడ్డు పెట్టుకొని చాలామంది అయితే మన దగ్గర నుండి స్కామ్ చేసి మన దగ్గర నుంచి మనీ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదైతే మనం కష్టపడిన సొమ్ము కదా, సో దాన్ని అయితే ఇలా వేస్ట్ చేసుకోకండి. అలాగే మన గుండు బాస్ మనకి ఏమని చెప్పాడో ఒకసారి చూడండి. డబ్బులు ఈజీగా రావు. సో కష్టపడిందే ఏది రాదు, కష్టపడితేనే వస్తుందన్నమాట. మనం సుఖపడితే వచ్చే డబ్బులు అసలు మన జీవితంలో మన దగ్గర నుంచి నిలబడవు. అది ఎప్పుడైనా సరే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతాయి అనమాట. మనం ఏదైతే కష్టపడి సంపాదించుకుంటామో అదే మన దగ్గర ఉంటుంది. అలాగే ఈ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ పోలీసులకి తెలిసిందనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే, బీహార్ పోలీసులు వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని ఒక టీం ఉంటుందన్నమాట. సిట్ అంటారు దాన్ని. వాళ్ళైతే ఆ టీంని పంపించడం జరిగిందనమాట. వాళ్ళైతే రంగంలోకి దిగిపోయి ఎక్కడైతే వీళ్ళు బోర్వెల్ షెడ్లో పెట్టారని చెప్పుకున్నాం కదా, ఆ బోర్వెల్ షెడ్కి వెళ్ళి ఈ మొత్తాన్ని అయితే వాళ్ళైతే ఏం జరుగుతుంది ఏంట అనేదాన్ని అయితే వాళ్ళైతే ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రింటర్, అలాగే అక్కడ సంబంధించిన కంప్యూటర్స్ను అవన్నీ పట్టుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా అక్కడ ఈ స్కామ్కు సంబంధించి పనిచేస్తున్న 8 మంది వర్కర్లను అయితే వాళ్ళైతే పట్టుకోవడం జరిగింది. అసలు మెయిన్ ఈ స్కామ్కి సంబంధించి ప్రణాళిక రూపొందించింది మాత్రం మున్నా కుమార్ అనమాట. సో అతనైతే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు అతని కోసం అయితే గాలింపు చేస్తున్నారు. అసలు వీళ్ళు పట్టుకున్న ఈ 8 మంది ఉన్నారు కదా, ఈ 8 మందికి సంబంధించి వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందనమాట. సో ఇవి వాళ్ళు చెప్పిన కొన్ని వివరాలు అనమాట. దీని తర్వాత ఇంకా వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేది అయితే చూద్దాము. అయితే ఇది మనం అనుకున్నట్లుగా ఇది బీహార్ ఒక రాష్ట్రానికి చెందిన స్కామ్ కాదని అయితే అక్కడ పోలీసులు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది మొత్తం వరల్డ్ వైడ్గా అయితే ఈ స్కామ్ని చేయడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈ విధంగా ఉంటే మనకు సైబర్ స్కామ్స్ అనమాట. అయితే ఇంతకుముందు మనం ఎదుటోళ్ళని స్కామ్ చేయాలంటే వాళ్ళ ఫేస్ చూడవలసి ఉంటుంది. సో లేదంటే వాళ్ళను కొన్నాళ్ళు నమ్మించి మోసం చేయవలసి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సైబర్ స్కామ్స్ అనేది చాలా డెవలప్ అయిపోయినాయి. ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు. ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ సహాయంతో ఆ మనిషిని మోసం చేసి అతని దగ్గర నుంచి డబ్బులు లాగడము, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను హ్యాకింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం జరుగుతుందన్నమాట. అందుకనే మీరైతే కంపల్సరీగా అన్నౌన్ నంబర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ని అయితే రిసీవ్ చేసుకోవద్దు అనమాట. అలాగే వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏమైనా డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు డీటెయిల్స్ ఏమీ చెప్పవద్దు అనమాట. అంతేకాకుండా ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో, మీ పాన్ కార్డ్ నెంబర్లో, మీ ఆధార్ కార్డ్ నెంబర్లు కూడా ఎవరికి చెప్పవద్దు. ఏ బ్యాంకు కూడా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అడగదు, పాన్ కార్డ్ నెంబర్లు అడగదు, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్లు కూడా అడగదు అనమాట. సో మీరైతే ఎటువంటి అన్నౌన్ నెంబర్ నుంచి, అంటే మీకు తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ని నమ్మి మీ పూర్తి వివరాలు అయితే వాళ్ళకైతే చెప్పొద్దని నా మనవి. అలాగే ఈ స్కామ్కి సంబంధించి మెయిన్ పర్సన్ మున్నా కుమార్ అనుకున్నాం కదా, ఆ మున్నా కుమార్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో దాంట్లో ఉన్న కాల్ డేటా మొత్తాన్ని అయితే వీళ్ళైతే సేకరించడం జరుగుతుంది. దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ మున్నా కుమార్ ఎక్కడ ఉన్నారు ఏంటనే విషయాన్ని అయితే వీళ్ళైతే ఎతికైతే త్వరలోనైతే పట్టుకోవడం జరుగుతుందనమాట. సో ఇది మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్నట్టుకల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.